ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురవే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ ఆపదారభత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుజన్మామ్యం శ్రీరామ రామ రామేతి రవి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన శ్రీమాత్రే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధాదక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా అందరికి కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రధానంగా కర్మఫలదాతగా ఉంటారు కావున కర్మఫలదాత అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ ఏ రాశుల వాళ్ళకంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థానికంతా కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా శనీశ్వర దోష నివారణ చేసుకుంటే కనుక అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి, అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా, పాప కర్మని నివారించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మన ప్రధానంగా మానవులకంతా కూడా ఈ యొక్క దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అన్ని కర్మలు అనేది ఉంటాయి అన్నమాట. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే కర్మలు అనేది పుణ్య పాప కర్మలు అనేది సహజంగా చేస్తూ ఉంటారు. పూర్వజన్మ ఇతిహాసం ప్రకారం జన్మ జన్మాంతరీషు మహాపాతక దోష నివారణార్థం ఎప్పుడైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నా కానీ అటువంటి జన్మల నుంచి ఈ యొక్క దుర్దోషాన్ని నుంచి బయటపడ్డా ఈ విధంగా జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్తుంటారు. జ్యోతిష విధానంలో అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు కర్మఫలదాతగా ప్రతి ఒక్క జీవి చేసే యొక్క కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ, మరియు ఆ పాపకర్మ అంతా కూడా స్వల్పమైన దోషం నుంచి అంతా కూడా బయటపడే విధంగా, స్వల్పమైన ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే విధంగా అనుభవించే విధంగా చేస్తూ, సకల గ్రహ దోష నివారణ అయ్యే విధంగా, సకల పాపాల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క అఖండ పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఛాయా మార్తాండ సంభూతుడు, సాక్షాత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రుడు కావున, ఛాయా మార్తాండ సంభూతుడు కావున అఖండ పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలదాతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉండే ఈ యొక్క న్యాయ నిర్ణేతగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఆయుష్ కారకుడు, ఆయు కారకుడుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క నల్ల నువ్వులని దానం చేసుకోవడం వల్ల, వారి వారి కర్మల నుంచి బయటపడ్డానికి కానీ, ఈద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రదాయమైన గ్రహంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారో, భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీతమైన పుణ్య ఫలితాలతోటి, అఖండమైన పుణ్య ఫలితాలతోటి విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక జగన్మాత అనుగ్రహం కోసం అని చెప్పేసి జగన్మాత ప్రీతికరంగా శ్రీమాత్రే నమః అనే నామాన్ని కానీ, ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఎటువంటి స్తోత్రాన్ని అయినా కానీ చదువుకున్నా కానీ, ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ జరగడానికి, ప్రధానంగా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహీదేవి ఆరాధన చేయడం వల్ల కూడా సర్వశత్రు సంహారిణి స్వరూపిణి అంతా కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయిన జగన్మాత అంతా కూడా సర్వశత్రు బాధల నుంచి బయటపడే విధంగా అనుగ్రహించే దేవత. ప్రధానంగా శత్రు భయాల నుంచి, భీతి నుంచి బయటపడే దేవత కావున ఈ యొక్క జగన్మాత అంతా కూడా అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని చెప్పేసి ప్రతినిత్యం కూడా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, ప్రధానంగా ఎవరైతే కనుక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటారో, కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కాలభైరవ స్వామికి ప్రీతికరంగా భస్మాభిషేకము, ఫలాభిషేకం చేయించుకోవడం, నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. కొన్ని రాశుల వాళ్ళకి ఈ యొక్క విశ్వసన సంవత్సరాలు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే అర్ధాష్టమ శని ప్రభావం కానీ, కొన్ని రాశి వాళ్ళకైతే కనుక అష్టమ శని ప్రభావం అనేది ఉన్నది. కావున ఈ యొక్క శనీశ్వర వీక్షణ అంతా కూడా ఈ రాశి మీద పడతా ఉంది.
వీక్షణ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యక్రమాలు, పుణ్య యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, నవగ్రహ శాంతి పూజలు కానీ, ఈ యొక్క కాలభైరవ శాంతి యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, హనుమత్ మూలమంత్ర విధానంగా, మన్యసూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం కట్టుకుని ఎటువంటి పూజలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఈ యొక్క వీక్షణ నుంచి, ప్రధానంగా శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుందాం, ప్రధానంగా మేషాది ద్వాదశ వారికి ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి రెమెడీస్ అంతా కూడా పాటించాలి. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితి, గతి, కలయిక, వీక్షణ అంతా కూడా ఏ రకంగా అంతా కూడా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా అన్వయం చేసుకోవాలి అనేది చూసుకున్నాం. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామని అందరూ కూడా జపించడం వల్ల, ప్రధానంగా శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి కలుగుతుంది. సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది. కావున అందరికి కూడా శ్రీరామ మంత్ర విశేషాలు అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క శ్రీరాముడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక శ్రీరామన్ జపాన్నంతా కూడా ఆచరించుకుంటారో కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో, సీతారామ దేవాలయంలో అంతా కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామికి వడపప్పు పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతకాలు నివారణ అవుతాయి. కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. వృక్ష శాస్త్రంలో భాగంగా ప్రధానంగా రావి చెట్టుని అంతా కూడా ఈ యొక్క దేవతా స్వరూపంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతంలో అంతా కూడా నవగ్రహాలకి దోష నివారణార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆ రావి చెట్టు, వేప చెట్టు ఉండే దగ్గర నాగేంద్ర స్వామి కూడా ఉంటే కనుక విశేషంగా సంతాన అభివృద్ధి కలగడానికి, సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ప్రధానంగా మానవుల్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా, కాస్మిక్ ఎనర్జీ వచ్చే విధంగా, ప్రధానంగా దైవీకమైన శక్తి అంతా కూడా ఆవహించి ఉంటుంది. అక్కడ శక్తి అనేది బాగా ప్రబలంగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. ఆ శక్తి అంతా కూడా మానవాళికి చాలా అవసరంగా ఉంటుంది. కావున మీ యొక్క కష్టాన్ని కానీ, బాధలు కానీ ఆ చెట్టు దగ్గర, ప్రధానంగా వృక్షరాజం దగ్గర ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః నామంతో ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామంతో కానీ, అష్టాక్షరి మంత్రంతో కానీ, పంచాక్షరి మంత్రంతో కానీ మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల, 108 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకుండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండమైన తేజోవంతమైన జీవితం, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి, రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున మీ జన్మ జాతకంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్న, అష్టాదశ శని ప్రభావం ఉన్న, అర్ధాష్టమి శని ప్రభావం ఉన్న జప హోమాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది. కావున శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్రాన్ని పఠించుకోవాలి, ఎటువంటి నామాన్ని ప్రయత్నించుకోవాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పాటించి జగన్మాత అనుగ్రహం అంతా కూడా పొందుతారని చెప్పేసి మీనరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, నల్ల నూనెలంతా కూడా శనివారం శ్రీహోరులంతా కూడా ఆచరించడం రాజయోగానికి కారణమవుతుంది. కావున మీరంతా కూడా విశేషంగా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీరంతా కూడా జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా
కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా ఇటువంటి పరిష్కారాన్ని ఆచరించండి. శ్రీమాత్రే నమః నామాన్ని జపించండి. తద్వారా మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి, అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల 108 సార్లు నామాన్ని జపం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది. శ్రీరామచంద్రుడి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రీరామచంద్ర స్వామికి తులసిమాల సమర్పించడం కానీ చేయడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఈ విశేషంగా ఈ పరిహారం అంతా కూడా ఇస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క కేతు గ్రహానికి ప్రీతికరంగా ఉలువలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. రాహు గ్రహానికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రయత్నం చేసుకోవడం వల్ల ఈ యొక్క మినువులంతా కూడా దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా కారణమవుతున్నారు. గాను బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేయడం రాజయోగాన్ని సిద్ధిస్తుంది. ఈ యొక్క గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా గురు సంబంధిత దేవాలయంలో, శివాలయంలో కానీ, దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ అన్నదానాన్ని పాటించండి, అన్నదానం చేయండి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగుల్లో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంది. ఈ మాసంలో కొంచెం ఈ చంద్రమంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. కావున మీకు మిశ్రమైన ఫలితాలంతా కూడా సంభవిస్తున్నాయి. సప్తమ స్థానంలో పరస్పర వీక్షణ అంతా కూడా ఈ యొక్క చంద్రుడి ఈ యొక్క శనీశ్వరుడు ఒక వీక్షణ అంగారకుడి మీద, అంగారకుడి వీక్షణ అంతా కూడా శనీశ్వరు మీద ఉంది. మరియు చంద్రుడి మీద శనీశ్వర వీక్షణ అంతా కూడా ఉంది. కావున మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ గ్రహదోష నివారణార్థం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం, పచ్చిక తెలగపండి గ్రాసము మరియు నవధాన్యాల్లో భాగంగా శనగలు నానబెట్టిన శనగలు కానీ, నానబెట్టిన ఉలువలను కానీ, నానబెట్టిన బొబ్బర్లు కానీ గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో ఆచరించండి. ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లాభాలు గణిస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అనారోగ్య ఇబ్బందులంతా కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కావున ప్రధానంగా మృత్యుంజయ జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా జాయింట్ పెయిన్స్ కానీ, శిరోభారం కానీ, నడుము నొప్పి కానీ రావడానికి ఆస్కారం ఉంది. కావున దీనికి తగు ఔషధ సేవనం చేయడం వల్ల, డాక్టర్ని సమర్పించడం వల్ల మీకంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రయత్నించడం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల మీనరాశి జాతకులంతా కూడా సంపూర్ణ శరీర ఆరోగ్యాన్ని పొందుతారు. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, భానవే నమః, పూషాయ నమః అనే నామంతో ప్రతినిత్యం కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా రాజయోగాన్ని సిద్ధిస్తారు. శ్రీమాత్రే నమః. విశ్వసన సంవత్సరంలో జూలై మాసంలో అంతా కూడా ప్రధానంగా జూలై మాసంలో ఈ యొక్క గురువారం రోజున పౌర్ణమి సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పౌర్ణమి వేళల్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క కాలభైరవ స్వామివారి దేవాలయంలో కానీ, గురు సంబంధిత దేవాలయంలో, ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో శివారాధనలో భాగంగా ప్రధానంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ఆచరించడం కానీ, జప హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, మేధా దక్షిణామూర్తి మూలమంత్రహితంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. ప్రధానంగా శనగల మాల అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీరంతా కూడా గురు పౌర్ణమి రోజున గురు సంబంధిత దేవాలయంలో మీరంతా కూడా వేదవ్యాస మహాముని యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం, ప్రధానంగా వ్యాస పౌర్ణమి అంటారు దీన్నంతా కూడా. వ్యాస పౌర్ణమి రోజున ఈ యొక్క సప్త ఋషుల యొక్క ఆరాధన, ప్రధానంగా వేదవ్యాసి ఆరాధన అంతా కూడా చేసుకోవడం. వేదవ్యాసుడు అంతా కూడా ఎటువంటి జీవన విధానాన్ని చూశారు. ప్రధానంగా ఆ జీవిత చరిత్ర అంతా కూడా చేసుకోవడం, ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర వినడం కానీ, ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. పరాశర మహర్షి యొక్క పుత్రుడు కావున ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
మత్స్యగంధి యొక్క చరిత్ర కానీ, ప్రధానంగా ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం కానీ అంతా కూడా చరిత్ర పారాయణంలాగా వింటూ ఉండండి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాశీరాజు చరిత్ర విశేషంగా చూసుకుంటే గంగాదేవి యొక్క ఆ చరిత్ర అంతా కూడా చూసుకుంటారు. అటువంటి చరిత్రలంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల, వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయడం వల్ల, యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల, ఆ పుణ్య రోజుల్లో అంతా కూడా విశేషాన్ని అంతా కూడా పారాయణం చేయడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. వేదవ్యాస మహాముని అనుగ్రహం వల్ల మీకంతా కూడా కార్యసిద్ధి కలుగుతుంది. గురు కటాక్షం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది, మోక్ష మార్గం లభిస్తుంది. వేదవ్యాస మహాముని యొక్క చరిత్రను ఆచరించండి, ప్రవచనంలాగా వినండి. తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆనందమైన జీవితం జీవించడానికి, ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషమైన పుణ్య రోజుల్లో యజ్ఞాతి కర్తలు చేసుకోవడం, అన్నదానాన్ని చేయడం వల్ల, గురుకటాక్షం వల్ల, శనగలు దానం చేయడం వల్ల రాజయోగాన్ని సిద్ధిస్తుంది. బీదవాళ్ళకు కానీ మాడి పళ్ళను దానం చేయండి, ప్రధానంగా అరటి పళ్ళనైనా దానం చేయండి, గోమాత సేవ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజ్యకంతో ధనప్రాప్తి కలగడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి యుక్కరంగా ఉంటుంది. గురు పౌర్ణమి రోజున విశేషమైన ఈ యొక్క గురు కటాక్షం కోసం దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు. శ్రీమాత